ధైర్యంగా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి, క్లియర్ మైండ్ సెట్తో ఉండాలి. అదేవిధంగా అకౌంటబిలిటీ తీసుకోవాలి. మంచో చెడో ఏది జరిగినా సరే మీ ద్వారా దాన్ని పట్ల మీరు జవాబుదారీతనం తీసుకోవాలి. అలాగే మీ ఎదుగుదలకి ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఈ ఆలోచనల పట్ల పిసినారితనం అనేది ఈ ఆలోచనలో వదిలేయాలి. నిన్న సరదాగా మా ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు అనమాట. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉంటే ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కడ బ్రో, నాకు ఒక 10 లక్షలు అప్పు ఉంది, నెల నెల నాకు 30,000 జీతం వస్తుంది, నాకు అసలు సరిపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. అవునా, జాబ్ ఏమన్నా చేంజ్ అవ్వాలనుకుంటున్నావా అంటే లేదు. సరే సరదాగా ఈ నెల ఒక 1,00,000 రూపాయలు వస్తుందని అనుకో అంటే అది ఎలా వస్తుంది బ్రో, 1,00,000 రూపాయలు నాకు వచ్చేది 30,000 అయితే అన్నాడు. అరే నువ్వు అనుకోవయ్యా బాబు, ఏదో విధంగా వస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్తో పాటు డబ్బులు అప్పుగా ఇచ్చుండొచ్చు, అది తిరిగి రావచ్చు. లేకపోతే నీ జాబ్లో హైక్ ఇవ్వచ్చు. లేకపోతే నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో డబ్బులు సడన్గా మీకు వ్యాపారం డెవలప్ అయ్యి డబ్బులు రావచ్చు. నువ్వు అనుకుంటే కదా, యూనివర్స్కైనా సరే నువ్వు అనుకుంటేనే కదా నీకు దారులు చూపిస్తుంది.